నమస్తే అండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటి అంటే బుట్టలు ఎలా హ్యాంగింగ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలోనైతే చూపిస్తానండి. ముందుగా అయితే ఇలా థ్రెడ్ ర్యాప్ చేసుకున్న 2 బుట్టలు అయితే తీసుకోవాలి. తర్వాత మనము వాటిపైన పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఇలా మనకి స్టోన్ ఇవి రింగ్స్ ఉంటాయండి. అవి ఒక 2 రింగ్స్ తీసుకోవాలి. అలాగే ఒక 2 పర్ల్స్ తీసుకోవాలి. ఇలా మీడియం సైజు 2 పర్ల్స్ తీసుకోవాలి. చిన్నవి పెద్దవి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇయర్ పిన్స్ అనేవి తీసుకోవాలి ఒక 2. బుట్టకి మనము పూసలకి మధ్యలో పెట్టుకోవడానికండి. అలాగే హ్యాంగింగ్స్ 2 హ్యాంగింగ్స్ తీసుకోవాలి. ఇంతేనండి, ఇంకేం అవసరం లేదు. మనము ఇలాంటి కట్టర్ అయితే ఒకటి తీసుకోవాలి. ఇలాంటి కట్టర్ తోటి తయారు చేసుకోవడమేనండి. ఫస్ట్ వచ్చేసి మనము ఇయర్ పిన్కి వచ్చేసి ఇలా ఒక పర్ల్ని అయితే ఎక్కించేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ బుట్ట కింద అయితే పెట్టుకోవాలి. మనం ఏదైనా పర్ల్ అనేది హ్యాంగింగ్ చేసుకోవడం కోసం ఇది తీసుకున్నాను ఇలా. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ స్టోన్ది ఉంది కదా, ఈ రింగ్ అనేది దీనికి ఇలా పైన మనం జాయిన్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న పర్ల్ అనేది పైన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంతే ఉంచేసుకొని మిగతాది కట్ చేసుకోవాలి. ఇంతైతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ఇలా సైడ్ కనుక్కొని మనము దీన్ని జాగ్రత్తగా మెలిగి పెట్టుకోవాలి. రౌండ్గా వచ్చేలాగా మెలిగి పెట్టేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఈ హ్యాంగింగ్ అనేది దీనికి జాయిన్ చేసుకోవాలి. చాలా నీట్గా మనము దీన్ని హ్యాంగింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా రింగ్ లాగా రావాలి. ఎలా పడితే అలా చేసుకోవద్దండి, ఇలా నీట్గా ఉండాలి. అంతేనండి, హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయింది మనకి. చాలా బాగుంటుంది. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా బాగుంటుందండి ఇలా. మనకి ఇలా అయితే ఉంటుందండి. చాలా నీట్గా ఉంటుందన్నమాట. మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఎంతసేపు అయినా ఈజీగా క్యారీ చేయొచ్చు. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి.